వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇవాళ వైకుంఠ ద్వారం లేదా భగవంతుని అంతఃపుర ద్వారం తెరవబడి ఉందని, మరియు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు స్వర్గానికి వెళ్ళి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఒకప్పుడు మొరాన్ అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతను భూమికి మరియు స్వర్గానికి విధ్వంసం సృష్టించాడు. అతని దౌర్జన్యానికి భయపడి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును సందర్శించి ఆ రాక్షసుడిని నాశనం చేయడంలో అతని సహాయం కోరారు. విష్ణువు రాక్షసుడితో పోరాడి తానే రాక్షసుడిని చంపడానికి ప్రత్యేకమైన ఆయుధాన్ని నిర్మించాలని గ్రహించాడు. విష్ణువు విశ్రాంతి మరియు ఆయుధ ప్రక్రియ తయారీలో ఉన్నందున మొరాన్ అతనిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఇది జరగడానికి ముందు విష్ణువు శరీరం నుంచి ఒక స్త్రీ శక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని చంపింది. శ్రీ మహావిష్ణువు రాత్రి 11వ రోజు కావడంతో స్త్రీ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు పాపాల నుండి విముక్తి పొంది మోక్షం పొందుతారని ఆ మహావిష్ణువు ఆమెకు వరం ఇచ్చారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.